వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగి దాదాపుగా వారం రోజులైంది. ఇంకా కౌంటింగ్ ఇంకొక 2 వారాల్లో ఉంది. గమ్మత్తు ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఏపీలో పరిస్థితుల్ని పరిణామాల్ని గమనిస్తే అధికార పార్టీలో తెలియకుండానే ఒక నిశ్శబ్దం ఆవరించింది. ఒక నిర్వేదం కనిపిస్తోంది. నోళ్లు పెద్దగా పెగలట్లేదు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక ఇంటినే తీసుకోండి. ఒక మంచి జరిగినా లేదా ఏదన్నా ఒక మంచికి సంబంధించిన విషయాలు జరిగినప్పుడు ఆ ఇంట్లో జరిగే పరిణామాలు, ఆ వ్యక్తుల కదలికలు, వారు చేసే మాటలు, సంభాషణలు కొంత మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉంటాయి. లేదు వాళ్ళ ఇంట్లో నిజంగా మంచి జరిగింది అని బయట నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఏదైనా జరగరాంది జరిగిందనుకోండి ఆ ఇంట్లో, ఆ వ్యక్తుల్లో ఒక నిరాశ, నిస్పృహ, నిశ్శబ్దం, లేదా ఏదో తెలియంది, ఏదో జరుగుతోంది, అమ్మో మన మంచికి సంబంధించిన కాదు అని ఒక నిరాశ, నిస్పృహలు జరగరాంది జరిగినప్పుడు ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ పోలుస్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదో జరగరాంది జరిగిందా అన్న విషయంలోనే అధికార వైసీపీలో వారికి సంబంధించిన నాయకుల్లో కానీ, వారికి సంబంధించిన కార్యకర్తల్లో కానీ రకరకాల చర్చలు, వాదోపవాదాలు కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం కొన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, బెట్టింగ్లు. ఫైర్ బ్రాండ్స్ అనేవాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అలాగే చాలా చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన గన్మెన్లను వెనక్కి పంపించేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అనంతరం విపరీతంగా హింస పెచ్చరిల్లింది. విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆఖరికి అది సిట్టు దర్యాప్తుకి దారితీసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఇక్కడ సిఎస్ని, డీజీపీని పిలిపించింది. ఇవి కాకుండా బాగా నోళ్లేసుకుని పడిపోయిన వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకి, వేరే రాష్ట్రాలకి, దేశాలకు కూడా చెక్కేస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్నారు. మళ్ళీ అసలు వెనక్కి వస్తారా రారా అన్న చర్చ కూడా విపరీతంగా నడుస్తోంది. అంటే ఒక రకంగా ఏదో జరుగుతోంది అనే దానికి ఈ జరుగుతున్న పరిణామాల్ని బయట నుంచి చూసే వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను బెట్టింగ్లు అన్నాను. బెట్టింగ్లు అనేది కూడా మనం ఎక్కువగా గమనిస్తే ఆ నెంబర్ పైనే కనిపిస్తున్నాయి. టీడీపీకి 100కు పైనే, 120కి పైనే వచ్చే అవకాశం ఉందని నెంబర్ ద్వారా 1కి 4, 1కి 5 కాయరాజా కాయ్ అంటూ పంటర్లు బెట్టింగ్లు పెడుతున్నారు అన్న వార్తలు విపరీతంగా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. అలాగే గెలుపోటముల పైన కాకుండా కూటమికి సంబంధించిన అభ్యర్థుల మెజారిటీలపై బెట్టింగ్లు నడుస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. నేను అన్నాను, ఫైర్ బ్రాండ్స్ అంతా సైలెంట్గా ఉన్నారు అని. మనం గమనిస్తే విపరీతంగా నోరేసుకు పడిపోయిన వాళ్ళందరూ కూడా చిన్నదానికి, అయినదానికి, కాందానికి మీడియా ముందుకు వచ్చి ఇలా అలా అని నోరు చేసుకున్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కూడా ఎక్కడా తెరపైన కనిపించట్లా. పోలింగ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు అసలు మనుషులు అత్తాపత్తా లేరు, సైలెంట్గా ఉన్నారు. కొడాలి నాని ఎక్కడ మాట్లాడింది లేదు. వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోయారు. రకరకాల మరి వస్తారో రారో అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రోజా ఊటీ వెళ్ళిపోయింది అంటున్నారు. అసలు తోడు నీడగా షాడోలోగా ఉండేటువంటి విజయసాయిరెడ్డి గారు అసలు ఎక్కడా కూడా ముఖం చూపిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించటం లేదు. ఇలా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారులు కంపెనీలకి సంబంధించిన మెషినరీస్, అంటే అక్కడ ఉన్నటువంటి మెషిన్లు అవన్నీ కూడా తరలించేస్తున్నారు అని రకరకాల వార్తలు, పుకాలు, షికాలు చేస్తున్నాయి సోషల్ మీడియా వేదిక. అంటే ఇటు ఫైర్ బ్రాండ్స్ సైలెన్సు, ముఖ్యమంత్రి గారికి చాలా ముఖ్యులు అనుకున్న వాళ్ళు మొహం చాటేస్తున్నారు. హింస, విధ్వంస ఘటనలు చెలరేగుతున్నాయి. ఒక రకంగా బెట్టింగ్లన్నీ ఏకపక్షంగా జరుగుతున్నాయి. మరొకసారి ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి విజయం తథ్యం, వైసీపీ వచ్చే అవకాశమే లేదని చెప్పడం, బెట్టింగ్ ఏకపక్షంగా జరగడం, వీటన్నిటితో పాటు విదేశీ పర్యటనలు, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ హింసాత్మక ఘటనలపై చాలా వేగంగా సిట్ దర్యాప్తు, బ్రిజులాల్ నేతృత్వంలో సిట్ దర్యాప్తు జరుగుతోంది. సో ఇంక రేపో మాపో వస్తుంది. మరి దీంతో అజ్ఞాతంలో వెళ్ళిపోయినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ మరి వస్తారా? గన్మెన్లన్నీ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? అంతేందుకు మనం ఇక్కడ కూడా చూడొచ్చు, రఘుపతి మాచర్లకి సంబంధించి ఆయనైతే అసలు రోడ్డు మీద ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వీడియో కూడా చాలా వైరల్ అయింది. పక్క వాళ్ళు ఎవరన్నా పలకరిస్తున్నా కూడా పలకని పరిస్థితి. అంటే ఎందుకు ఇటువంటి నిర్వేదం, నిశ్శబ్ద వాతావరణం అధికార పార్టీలో కనిపిస్తోంది? సామాన్యంగా అంటారు, తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత ఉంటుందని. ఇది రాబోయేది తుఫాను కాదు, హరికేనేనా అనేది కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎట్లా చూడాలి? ఒక దగ్గర హుషారు, ఇంకొక దగ్గర బేజారు.
అధికార పార్టీలో ఉన్నటువంటి నిర్వేదం నిశ్శబ్దాన్ని ఎలా చూడాలి? స్ట్రాంగ్ రూమ్ల భద్రత, 3 అంచెల భద్రతపై కూడా ఎందుకు కొంత వివాదం నెలకొంది? నిజంగా అవి చాలా భద్రంగానే ఉన్నాయా? ఎందుకు కొన్ని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా గొడవలు జరుగుతున్న ఘటనలు మనం చూస్తున్నాం అని. పోలింగ్ పూర్తయి వారం రోజులు గడుస్తున్నా, 2 వారాల్లో ఫలితాలు రాబోతున్నా కూడా జరుగుతున్న పరిణామాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయా అధికార పార్టీలో? ఎట్లా చూడాలి? ఇవన్నీ ఒక నిరాశ, నిస్పృహ, నిర్వేదం ఇవన్నీ ఎందుకు అలుముకున్న పరిస్థితి చూస్తున్నాం. చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, టీడీపీ నుంచి సాహెబ్ గారు, జనసేన నుంచి అడ్వకేట్ గాదే వెంకటేశ్వరరావు గారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. చాలా ఎలక్షన్స్ చూశారు మీరు ఇండియాలో, దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో. సో జనరల్ గా ఒక వాతావరణం ఉంటుంది. ఎలక్షన్ పూర్తయిపోయి, పోలింగ్ పూర్తయి, కౌంటింగ్ ముందు వాళ్ళ పరిస్థితిని చూసే ఎవరు విన్నింగ్ అనేది చెప్పచ్చు. ఏపీలో మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నాయి పరిస్థితులు. కానీ మీ అబ్జర్వేషన్స్ ఏంటి? తప్పకుండా ప్రతి ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకం ఉంటుంది. ఆ వ్యతిరేకం 2 కూటమిలో 2 పార్టీలు పోటీ చేసినప్పుడు క్లియర్ గా వస్తాయి. నార్మల్ అది ట్రయాంగులర్ ఫైట్, క్వాడ్రాంగులర్ ఫైట్, 3-4 పార్టీలు ఉంటే చెప్పలేము. తప్పకుండా ప్రభుత్వం మీరు చెప్పిన దాన్ని బట్టి, మీ డిస్క్రిప్షన్ బట్టి మీరు చాలా వివిడ్ గా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. ఆ బొమ్మలు చూడకపోయినా ఆ క్లారిటీతో చెప్పారు. అది వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్ వచ్చిందో ఆలోచిస్తున్నారని మనం భావించాం. కానీ నా ఎక్స్పీరియన్స్ మీద ఏంటంటే ఎలక్షన్స్ లెక్క పెట్టే వరకు కొద్దిగా ఆగాలి. కొద్దిగా ఆ కౌంటింగ్ బాక్స్ ఇప్పాక ఒక అరగంటలో చెప్పేయచ్చు, మనం 15 నిమిషాలు కూడా చెప్పేయచ్చు. ఫస్ట్ బూత్ లో ఒక 100-200 ఓట్లు కౌంట్ చేసాక ఏంటి చెప్పచ్చు. సో ఆ పేషెన్స్ ఉండాలి. ఈవేళ ఎలక్షన్ అయిపోయింది, ఎగ్జిట్ సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ ఏం చేసినా వెయిట్ చేయాలి, తప్పదు. ఒకటి మీరు చెప్పింది, ఇంత ఆలస్యంగా ఎలక్షన్ కమిషన్ చేయటం ఏంటంటే వాళ్ళ ఉపయోగం, వాళ్ళ ఇంపార్టెన్స్ చూపెడటానికి 3 నెలల పాటు దేశం అంతా ఎలక్షన్ చేస్తున్నారు. ఈవేళ 49 నియోజకవర్గాలు పెట్టారు. అంటే 49 నియోజకవర్గాలకు ఒక ఫేజ్, ఒక టైం వేస్ట్ చేస్తున్నారు కదా. గవర్నమెంట్ ఓడిపోతే పోవాలి, కొత్త గవర్నమెంట్ రావాలి, ఓడిపోతే వాళ్ళు పరిచయం. ఇది 3 నెలలు దేశాన్ని హాల్ట్ చేసి వాళ్ళ ఇంపార్టెన్స్ చూపెడతాను ఎలక్షన్ కమిషన్. మేము ఉన్నాం, మేము కష్టపడుతున్నాం, ఇలా బాగా ఏమున్నా దీంట్లో కష్టం వాళ్ళు చేసి. ఆంధ్రప్రదేశ్ లో డబ్బాలో ఓట్లు ఉన్నాయి, లెక్క పెట్టేస్తే అయిపోతుంది కదా. స్పెక్యులేషన్, వాళ్ళు ఓడిపోతే వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు ఓడిపోతే రావాల్సిన వాళ్ళు ఓడిపోతే వాళ్ళు ఉంటారు. ఇది ఒక పెద్ద అబ్జర్వేషన్. చాలా అనవసరంగా ఎలక్షన్ కమిషన్ 3 నెలలు డ్రాగ్ అవుట్ చేస్తా వస్తుంది. ఫేజ్ 5 49 నియోజకవర్గాలు, 49 నియోజకవర్గాలకి 15 రోజులు ప్రిపరేషన్స్, ఒక రాష్ట్రంలో 3 ఎంపీలు. సో అందువల్ల బ్యాక్గ్రౌండ్ అది ఉండగా తప్పకుండా మీరు చెప్పిందైతే వాళ్ళు సెట్ బ్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నేను వెయిట్ చేసేది ఎంత చూస్తున్నానంటే, అయ్యేవారు కాదు 4 సంవత్సరాలు బట్టి, 4.5 సంవత్సరాలు ఎప్పుడైతే వాలంటీర్స్ అనే సిస్టమ్ వచ్చే 6 నెలలు సంవత్సరం అవ్వాక వచ్చాక నాకు అది ఒక మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది ఎలక్షన్స్ మీద మాత్రం. ఈవేళ కూడా నాకు పూర్తి మేజర్ ఇంపాక్ట్ అంటే ప్రశాంత్ కిషోర్ ఎలాగన్నాడు, ప్రశాంత్ కిషోర్ అలాగన్నాడు అని మీరు చెప్పాక మనం ఏం మాట్లాడకూడదని లేదు. ఎందుకంటే ఆయన ఈ ఎలక్షన్ లో ఎవరు హైర్ కూడా చేయలేదు. ఆయన ఎవరు హైర్ చేయలేదు, ఇప్పుడు ఎవరికి పని చేయట్లేదని ఆయన ఓపెన్ గా చెప్తూ పని చేయడానికి ఎవరు తీసుకోవట్లేదు. అంటే మంచి చాలా బ్రిలియంట్ మ్యాన్, నాలెడ్జ్ ఉన్న మనిషి, పయనియర్ అయిన ఉన్నాయి. ఆ వాలంటీర్ సంస్థ అనేది 2-3 లక్షల మంది ఉండగా అంత సింపుల్ గా ఎలక్షన్ అయిపోయింది. నేను చోట్ల వెయిట్ చేస్తాను. ఎలాంటి ఎలక్షన్ పెద్ద మెజారిటీ వస్తుందా? మీరు ఇందాకేదో 110 సీట్లు, 109 సీట్లు నేరుగా వస్తుంది అని నరేంద్ర మోడీ గారు బీజేపీ అంటే నేరుగా రాదు, అది ఇబ్బందులు ఉన్నట్టు లెక్క. వస్తే చాలా అదృష్టం. నేరు వస్తుందండి, 100 వస్తాయి ఎమ్మెల్యేలు. అది ఎవరన్నా జ్యోతిష్యం చెప్తున్నారా? వెయిట్. ఎంత అట్రాక్టివ్ గా ఉండేదా మీరు చెప్పే పిక్చరు, ఎంత ఎంత ఇంపార్టెంట్ గా ఉండేదా? ఎస్ అలాగే కనపడుతుందండి, పందాలు కూడా చేశారంటే దానికి. బట్ కొంచెం సెన్సిబుల్ గా మనం వెయిట్ చేయాలి. కొత్త ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఏంటా కొత్త ఫ్యాక్టర్లు? జనరల్ గా ఒక నరేటివ్స్ ఉంటాయి కదా, పోలింగ్ హై ఉంటే అది వ్యతిరేకత, ఉన్న సిట్టింగ్ గవర్నమెంట్ కి వ్యతిరేకత, పొలో వంట వెళ్లి వేశారు, పోలింగ్ అయ్యాక కూడా హింసాత్మక ఘటనలు,
ఎవరు గొడవ చేస్తారు అంటే ఓడిపోయే వాళ్ళు గొడవ చేస్తారు, ఇవి కదా బేసిక్ నరేటివ్. అవన్నీ కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఈ ఈ ఎకనామిక్ వెల్ఫేర్ ఓ పక్కన, రాజకీయం ఓ పక్కన, ఇది ఒక పెద్ద టెస్ట్ కదా. ఇది ఫ్యూచర్ లో అది నేను చెప్పేది. ఫ్యూచర్ లో ఎలా ఉంటాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఓడిపోతే ఇవన్నీ ఉపయోగం లేదు, ప్రజలు వేరే కావాలి. ఓడిపోతే ఇదే కావాలి, గ్యారెంటీదే కావాలి, ఇదే మేపాలి ప్రజల కన్నా మాత్రం వస్తారు. సో ఇదే ఇంపార్టెంట్ ఎలక్షన్ ఒక రకంగా. రైట్ రైట్ యా సాహిబ్ గారు, నేను మీతో మాట్లాడే ముందు ఒకసారి జనసేనతో మాట్లాడి నేను మీకు ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇవాళ మన సబ్జెక్ట్ కొంత ఫైర్ బ్రాండ్ల సైలెన్స్ మీద. సో జనసేన కూడా కొంత ఫైర్ బ్రాండ్ బ్యాచే కాబట్టి ముందు వాళ్ళతో మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. గదా వెంకటేశ్వర గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పొలోమంటూ నోరేసుకుని అయిన దానికి కాని దానికి అయ్యయ్యో అరుపులు పిడపబ్బులు కేకలు ఉండే ఒక మంత్రులు ఎమ్మెల్యేల బ్యాచ్ అంతా పోలింగ్ తర్వాత అసలు ఎక్కడ కనపట్లా, మాట్లాడట్లా. అమెరికా వెళ్ళారు, ఊటీ వెళ్ళారు, డెహ్రాడూన్ వెళ్ళారు, సరే ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కొంత రిఫ్రెష్ అవ్వచ్చు. కానీ కొద్దిగా నోరేసుకునైనా చెప్పాలిగా మేము వస్తున్నాం చేస్తున్నాం అని, అలాంటిది ఏం కనపట్లేదు. మీరు కూడా ఫైర్ బ్రాండే కాబట్టి మీరు ఇంకో ఫైర్ బ్రాండ్ల మీద ఏం చెబుతారు? ముందుగా మీకు అలానే పెద్దలు పుల్లారావు గారికి, సాహిబ్ గారికి, ఏబిఎన్ వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. ఇప్పుడు మేము ఫైర్ బ్రాండ్ అనే దానికిను వాళ్ళకిను చాలా తేడా ఉంది చంద్రిక గారు. ఓకే, ఇప్పుడు మేము ఫైర్గా మాట్లాడినా, లేదంటే ఆవేశంగా మాట్లాడినా, లేదంటే కొన్నిసార్లు కోపగించుకున్నా కానీ మా ఆలోచన విధానం అంతా కూడా ప్రజల కోసము, ఈ రాష్ట్రం అభివృద్ధిలో మిళితమై ఉంటుంది. మాది ఎక్కడ మాకు స్వార్థం ఉండదు. ప్రతి అంశం కూడా అట్లా కూడా కాదు. మేము పూర్తిగా మాది ఏమి మేము కోపగించుకున్నా, ఏమి ఆవేశంగా మాట్లాడినా మాది ప్రజలతో ముడిపడి ఉంటుంది. మాకు మా స్వార్థం ఉండదు. కానీ వేరే మీరు కలుపుతున్నారు ఫైర్ బ్రాండ్స్ ఉన్నారా, వాళ్ళది పూర్తిగా స్వార్థం. వాళ్ళది వాళ్ళ కోసం మాట్లాడతారు, వాళ్ళ నాయకుడి కోసం మాట్లాడతారు, వాళ్ళు సంపాదించుకోవడం కోసం మాట్లాడతారు. వాళ్ళ దానికి మాకు అసలు ఏదంటారే కంపేర్ చేయదు ఎప్పుడు కూడా. కాకపోతే ఒకటి చెప్తున్నాను మీకు, ఫైర్ బ్రాండ్ అన్నది చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడైనా సరే మాకు అధికారం ఉన్నా లేకపోయినా కానీ మేము ప్రజల కోసం మాట్లాడతాం కాబట్టి దమ్ముగా ధైర్యంగా మాట్లాడాం మేము ఎప్పుడు కూడా. కానీ మీరు చెప్పే ఫైర్ బ్రాండ్ చూడండి, వాళ్ళ అధికారం ఉంటేనే, వెనక పోలీసులు ఉంటేనే మాట్లాడగలుగుతారు. వాళ్ళు వెనక పోలీసులు లేకుండా, అధికారం లేకుండా వాళ్ళ నోట్ల నుంచి మాట కూడా రాదు. వాళ్ళ నోట్ల నుంచి మీరు అన్నట్టుగా సౌండ్ ఎట్టుపోతే కూడా ఎవడు తెలియదు. కానీ వేరే మాకు వెనక పోలీసులతో సంబంధాలే, మాకు వెనక అధికారంతో సంబంధాలే, మాకు ప్రజల కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి మా గొంతు ఎప్పుడు కూడా ఇదే స్పీడ్ లో ఉంటది. మేము మాట్లాడే ప్రతి మాట కూడా ఇదే ఫైర్ గా వస్తుంది తప్పితే మా ఎక్కడ కూడా మేము స్లోగా ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాలి కొట్టి మేము వస్తామని చెప్పినా కూడా పంచర్ పడినట్టు వీళ్ళంతా సైలెంట్ అవడం ఏంటి? గాలి ఫిల్ అవ్వలేదా లేదా పంచర్ పడిందని అర్థమైందా? వాళ్ళ నాయకుడు మాట్లాడుకుంటూ నమ్మట్లేదు. అదే నేను చెప్తుంది. వాళ్ళకి మళ్ళీ మేము ఓడిపోతామేమో, మాకు అధికారం రాదామని భయపడిపోతాం మొదలు పెట్టారు. అసలు దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయాల్లో అసలు ఒక ఐపాక్ టీం ఏంటండి అంటే, నీకున్నటువంటి వ్యవస్థలో నీకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, నీకున్నటువంటి కింద జిల్లా స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, మీకున్నటువంటి వ్యవస్థ అంతా ఎందుకు పనికిరారా మీకు? అంటే మీరు ఒక టీముని డబ్బులు ఇచ్చి ఒక టీముని పెట్టుకుని వాళ్ళ ద్వారా ఎలక్షన్ చేస్తారా? అంటే వాళ్ళ ద్వారా ఏ రకంగా ఐడియాలు తీసుకుంటారా? వాళ్ళ ద్వారా ఏ రకంగా చేస్తే సినిమాల్లో చూస్తాం మనం జనరల్గా ఇలాంటివన్నీ కూడా. ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ నాయకుడి మీద ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన సినిమాల్లో చూస్తుంటాం మనం. అక్కడ అల్లర్లు ఏ రకంగా లేపాలి, లేదంటే మత ఘర్షణలు ఏ రకంగా లేపాలి, లేపించి వాడిని పడగొట్టి వీళ్ళు రావటం. అట్లాగే ఇవాళ అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు రాష్ట్రం మంచి కోసమైనా చేస్తున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళా గెలిపించాలి, గెలిపించడం కోసం ఎలాంటి దుర్మార్గాలు చేయాలి, ఎలాంటి చచ్చు ఆలోచనలు ఇస్తే వీళ్ళకి ఇవ్వాలి. అది కాదు వాళ్ళు చేస్తున్నది. అంటే ఇంతకంటే దిగజారు రాజకీయాలు ఏమన్నా నేను అంటాను. ఇంతకంటే దిగజారు రాజకీయం అన్నప్పుడు నా మీద నాకు నమ్మకం ఉండాలి. నేను ప్రజల్లోకి వెళ్ళి నేను ప్రజలను ఒప్పించగలగాలి. నా ఐడియాలజీని నేను ప్రజలతో షేర్ చేసుకోవాలి. అంతేగాని ఎవడోకో నేను డబ్బులు ఇచ్చి వాడిని తీసుకొచ్చి వాడు ఒక ఐడియా చేస్తే ఆ ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేసి అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ఏం చేస్తారు తర్వాత వీళ్ళు పరిపాలన ఏం చేస్తారు వీళ్ళు? అందుకని ప్రజలు కూడా గమనించాలి. మేము చెప్పే ప్రతిసారి ప్రజలను గమనించమనేది ఎందుకంటే అసలు జరుగుతున్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు అనుకున్న విషయాల్ని గమనించారా లేదా? కంటిన్యూస్
కంటిన్యూస్. ఎప్పుడైనా రాజకీయాల్లో నేను అనేది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడి మీద ఆ నాయకుడు చెప్పుకోగలగాలి, నన్ను గెలిపిస్తే, మీరు నాకు ఓట్లేస్తే నా పార్టీ తరఫున నేను ఇది ఎట్లా చేయదలుచుకున్నాను, నా ఐడియాలజీ ఇదని మనం షేర్ చేసుకుంటాం. కానీ వేరే ఇక్కడ వాడికి ఎవడికో లక్షల డబ్బులు ఇవ్వటం ఏంటి? ఎక్కడదో డబ్బులు అన్నా కూడా ఇసుక అమ్ముకుని డబ్బులే కదా, సారా అమ్మిన డబ్బులే కదా. ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చుకుని ఒక బ్యాచ్ని పెట్టుకుంటే, ఆ బ్యాచ్ వచ్చి ఇందాక పుల్లారావు గారు చెప్పారు, ఆయన ఎవడు ప్రశాంత్ కిషోర్ చాలా తెలివిగలడని. కానీ నేనేమంటానంటే, ఆ తెలివితేటలు నువ్వు దేశం కోసం ఉపయోగించాయా? నువ్వు ఒక దొంగలకి నీ యొక్క ఐడియాలజీని ఆ దొంగలతో షేర్ చేసుకుని ఆ దొంగలను తీసుకొచ్చి ఆ సీటు మీద కూర్చోబెడితే మళ్ళీ వాళ్ళు దొంగతనం చేస్తున్నారు కదా. వాళ్ళకి సహకరించడానికి ఉన్నటువంటి నీ తెలివితేటలు ఎందుకు వరకు వస్తాయి? ఎప్పుడైనా మనిషి తెలివితేటలు అనేది మనిషికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, వీళ్ళ తెలివితేటలన్నీ కూడా ఒక దొంగల సమూహానికి వేపిస్తున్నారు. ఆ దొంగల సమూహానికి నువ్వేం చేస్తావు? అదొక డబ్బులు తీసుకున్నావు. అలాంటప్పుడు నువ్వెట్లా తెలివిగెళ్ళాడుతాను? నువ్వు కూడా తెలివిగెళ్ళాడు అయితే అవి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా పూర్తిగా స్వార్థమే కదా. నీ తెలివితేటల్ని ఒక సమూహాన్ని నాశనం చేయడానికి, ఆ నాశనం చేసిన ద్వారా నీకు వచ్చే డబ్బులు తీసుకుంటావు అంటే నువ్వెట్లా తెలివిగెళ్ళాడుతావు? అందుకని నేనేమంటానంటే, రాజకీయ పార్టీ ఎప్పుడూ కూడా తనను నమ్ముకోవాలి, తన కింద ఉన్నటువంటి నాయకులను నమ్ముకోవాలి, వీళ్ళ ద్వారా రాజకీయాల్లోకి వెళ్ళాలి. అంతేగాని ఒక బ్యాచ్ని తీసుకొచ్చి పెట్టుకోవటం ఏంటో, వాళ్ళ ఐడియాలు ఇవ్వటం ఏంటో, వాళ్ళ జనాల్లో పోవటం ఏంటో, వాళ్ళ జనాల్లో లేనిపోని అన్ని సృష్టించడం ఏంటో, ఆ సృష్టించిన దాన్ని జనం నమ్మి రావటం ఏంటి? ఇవాళ నమ్మలేదనే ఒక క్లియర్ కనిపిస్తుంది కదా మనకి. అక్కడ బెంచ్ సర్కిల్, విజయవాడ బెంచ్ సర్కిల్ ఆఫీస్ అంట మొత్తం మూసేశారంట. మూసేయటమే కాకుండా వాళ్ళు చాలా మందికి కార్లకు అద్దెలు ఇవ్వలేదంట, కార్లకు అద్దెలు ఇవ్వలేదంట, హోటల్స్ లో బిల్లులు కట్టలేదంట, ఇవన్నీ ఎగ్గొట్టిపోయారంట. అలాంటప్పుడు మీరు చెప్పినటువంటి ఫైర్ బ్రాండ్లు ఇంకేం మాట్లాడతారండి? పాపం వాళ్ళు ఎటుపోయారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా అలుపు ఉండకూడదు. వాడికి నేనేదో ఎలక్షన్లో ఇరగదీసేశాను, ఎలక్షన్ అంతా అయిపోయింది కాబట్టి నేను శాఖ తీరుతానంటే ఏంటి? శాఖ తీరేది ఏంటండి? ఏం చేశారు మీరు ఇప్పుడు దాకా? మీకు ఓట్లు వేపించుకోవడం కోసం తిరిగారు, మీరు ప్రజలకైనా చేయడం కోసం తిరిగారా? అలుపేంటి అసలు? రాజకీయ నాయకుడు అనేవాడికి అలుపులు ఉండకూడదు. ఎప్పుడు 24 గంటలు ప్రజల్లోనే ఉండగలగాలి, ప్రజలతోనే మమేకమైతేనే రాజకీయ నాయకుడు. చెప్తే నేను 10 రోజులు తిరిగాను కాబట్టి 20 రోజులు అమెరికా పోతాను, 20 రోజులు ఊటీ పోతాను. ఎస్, నేనైతే పర్సనల్ అండి ఇది. నేను ఏ నాయకుడిని కూడా ఒప్పుకోనట్లా. ఒక 10 రోజులు జనంలో తిరిగితే 20 రోజులు ఊటీ పోవాలా? వీడు రాజకీయ నాయకుడా? వీళ్ళు వచ్చేసి ప్రజలకు సేవ చేస్తారా? నేనైతే దాన్ని పూర్తిగా వ్యతిరేక. స్వాగతం. రకరకాల వార్తలు, అధికార పార్టీ నాయకులు కొంత వేరే ప్రాంతాలకు సరే సేద్దేరం వెళ్ళే, ఇప్పుడు నోరు చేసుకున్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు తాజాగా కూడా ఒక 1 అవర్ నుంచి ఇంకో వార్త కూడా వస్తుంది. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ గారు EB5 విధానంలో గ్రీన్ కార్డ్ కోసం అక్కడ శాశ్వత నివాసం కోసం అప్లై చేశారు. సరే చేశారో లేదో తెలియదు, బట్ వార్తలు స్టార్ట్ అయిపోయినాయి. ఇట్లా ఎవరికి వాళ్ళు ఏదో వేరే ప్రయత్నాల్లో ఉన్నారన్న వార్తలు ఒకటి, అక్కడ స్టేట్మెంట్స్ లో సైలెన్స్ ఉంది. ఎట్లా చూస్తారు ఇదంతా? అంటే ఓటమి ముందు వచ్చే ఒక ప్రశాంతత తుఫాన్ లాగా చూస్తారా, లేకపోతే నిజంగానే నిర్వేదంతో కూడుకున్న పరిస్థితి? విజయ్ చంద్ర గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ డాక్టర్ పుల్లారావు గారికి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాది వెంకటేశ్వరరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు దాకా పుల్లారావు గారు, మా మిత్రులు గాది వెంకటేశ్వరరావు గారు తమరి ఇంట్రోలో కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడారు. వైకాపా పార్టీ వారు ఎన్నికల్లో ఏంటంటే నైరాశ్యంలోకి వెళ్ళారు, అదేవిధంగా స్తబ్దతగా ఉండారంటున్నారు. అది కాదండి, శ్మశాన నిశ్శబ్దంలోకి వెళ్ళారండి. ఎప్పుడు ఏం జరిగిద్దా అని చెప్పి భయంతో ఉండాలి. వాస్తవంగా మా అధినాయకుడు ఎలక్షన్ ముందర కూడా ప్రెస్ మీట్ లో కీలకంగా చెప్పాడు మా శ్రేణులను ఉద్దేశించి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ వారు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అదేవిధంగా కూటమి సానుభూతి పరులు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో మీరందరూ కూడా 12:30 లోపే మరి మీ ఓట్లు వేసేసేయండి అని. ఎందుకంటే ఆయన ఊహించినట్టే జరిగిందండి. మీరు 12:30 దగ్గర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 40% ఓటింగ్ జరిగిపోయింది. దాంట్లో ఎక్కువ యువత, మహిళలతో పాటు మరి వృద్ధులు కూడా వచ్చారు, ఇంకా క్యూ లైన్ లో ఉండాలని చెప్పారు. అప్పుడు వైకాపా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తినాయి. వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ విధానం ఏంటంటే పోలింగ్ తక్కువ జరపాలి, 65% లోపే పోలింగ్ అవ్వాలి అని వాళ్ళు ఒక పిన్ పాయింట్ గా క్రియాశీలకమైనటువంటి ప్రాంతాలను ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీకి దాదాపు ఒక 110 కాన్స్టిట్యున్సీల్లో మంచి గ్రిప్ ఉంది. అక్కడ ఏదో ఒక విధంగా చెల్లా చెదురు చేయాలని మేము కూడా ఒక 10 కాన్స్టిట్యున్సీలు ఐడెంటిఫై చేసి ఇక హింసాత్మక ఘటనలు జరుగుతాయి అని చెప్పి డీజీపీ గారికి ఇచ్చాం, ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ఇచ్చాం. కానీ వాళ్ళు చర్యలు తీసుకోవడంలో తూతు మంత్రంగా చేయటం వల్లే ఇన్ని దాడులు, దౌర్జన్యాలు జరిగినాయి. విజయ్ చంద్ర గారు, మీరు ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే
లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ తో కంపేర్ చేసుకోవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 90% మా వాళ్ళు ఎవరైతే మా తెలుగుదేశం పార్టీ గాని జనసేన మిత్రులు గాని అక్కడక్కడ బీజేపీ వాళ్ళు కానీ పోటీ చేస్తే వాళ్ళ మీద అటాకులు చేశారు, దాడులు చేశారు. మీరు ప్రత్యేకంగా తాడిపత్రి, తిరుపతి, అదేవిధంగా అనంతపురం, కడప, కర్నూలు, వీటితో పాటు పల్నాడు ప్రాంతాల్లో ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో హింసాత్మక ఘటనలు అనుకున్న దానికంటే పెట్టేగిపోయినాయి. మీరు కావాలంటే చూడండి, మా మైనార్టీ కుటుంబాలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 100 కుటుంబాలని పల్నాడు నుంచి వెలివేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలని ఆ గ్రామాలకు పంపించడానికి ఆయన అసలు ఒక క్యాంపే పెట్టారండి. మీరు తెలిసే ఉండింది. అప్పుడు ఆయన పల్నాడు వెళ్ళనీయకుండా ఆయన గేటుకి తాళ్లు కట్టేసి జోగి రమేష్ వచ్చి నానా యాగి చేశారు. సో ఇటువంటి వాటితో పాటు మీరు గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి కూడా ఉంది. ఇది ఒక పక్క ఈ తంతు జరిగింది. దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే యథేచ్ఛగా మనం ఎలక్షన్ జరపొచ్చు అని చెప్పి పాత డీజీపీ, పాత సిఎస్ అడ్డం పెట్టుకొని పాత అధికారుల్ని అక్కడ నియమించుకోవటం, అప్పటికే మరి వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళటం వల్ల చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. తప్పించుకున్నామనే మాట వాస్తవం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ లో కూడా కొంతమంది పురంధేశ్వరి గారు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కి ఒక లెటర్ పెట్టి ఈ పలానా చోట ఈ విధంగా ఉండేది అని అంటాం. అదేవిధంగా మా అధినేత కూడా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఈ విధంగా జరగొచ్చు అని చెప్పి ఆయన వ్యూహాత్మకంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఈ అన్ని అంశాలు చేసినప్పటికీ కూడా కొంతమంది అధికారులు మరి అదే పాత పద్ధతిలో పాడిందే పాట పాసిపళ్ళ దాసుడు అంటూ మనం కొన్ని పేర్లు కూడా చెప్పుకున్నాం. గతంలో ఈ అధికారుల మీద డిబేట్లు కూడా పెట్టుకున్నాం అండి. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ఎల్ అంటున్నారని చెప్పి. సో అదే ఎగ్జాక్ట్లీ ఈ ఎలక్షన్స్ లో జరిగిందండి. కానీ ఇక్కడ ఏంటంటే ఓటరు చాలా తెలివిగా ప్రవర్తించారు. వాళ్ళు ఎక్కడ కూడా ఓటర్లు చూడండి, సంయమనం కోల్పోకుండా రేత్రి మరి 12 అయినా సరే వాళ్ళు బోర్లు తీరుండారండి. నేను ఒక ఉదాహరణ చెబుతా. వాస్తవంగా నర్సరావుపేట, పల్నాడు ప్రాంతాల్లో అనుకున్న దానికంటే 12:30కి పోలింగ్ ఎక్కువ జరిగింది. అరే ఇంకేముందని చెప్పి మరి అక్కడ పిన్నెలి సోదరులు మా వాళ్ళ మీద దాడులు చేయటం, కత్తులు గండ్రగోడలతో అటాక్ చేయటం, అది కాక ఒక రోజు ముందలే భయానక వాతావరణం సృష్టించడానికి మా యొక్క నాయకుడిని చంపేసి హత్య చేసి రైలు పట్టాల మీద పడేశారు. దీంతో పాటు ఆ నైట్ ఒక 300 మా సానుభూతి పరులు మా నాయకుల మీద అటాక్ చేశారు. మరి బయట ఉన్నటువంటి కారులు తగలబెట్టారు. అదే విధంగా మీకు గురిజాల్లో కూడా చేశారు, తర్వాత నర్సరావుపేటలో కూడా చేశారు. అయినా కానీ అక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే ఒకసారి ఆలోచించాలి. ఓటర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉత్సాహం, అరే ఈ ప్రభుత్వాన్ని కూలదొల్చాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 18 నుంచి 32 సంవత్సరాల వాళ్ళు 1,04,00,000 మంది అండి. వీళ్ళు చాలా క్రియాశీలకంగా ఓట్లు వేసేసారు. వీళ్ళైతే 95% ఈ ఏజ్ ఉన్నవాళ్ళు ఓట్లు వేశారండి. వీళ్ళు 12:30 లోపే ఎక్కువ మాక్సిమం ఓట్లు వేసేసారు. సో ఇటువంటి కారణాల వల్ల మనం చూసుకుంటే వైకాపా పార్టీ వాళ్ళు ఏంటంటే మేము ఇక ఓడిపోతున్నాం అనేసి చెప్పి నైరాశ్యంలోకి వెళ్ళిపోయి. కానీ వార్తలేంటి EB5 విధానంలో అక్కడ అమెరికాలో గ్రీన్ కార్డు పర్మనెంట్ గా అప్లై చేస్తున్నారన్న వార్తలు బిగిన్ అయిపోయినాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ అలా చేశాడని వార్త వస్తుంది. సరే చేశారా లేదా తెలియదు, కానీ వార్తలు అయితే రావడం బిగిన్ అయిపోయినాయి కదా. EB5 పర్మనెంట్ గా గ్రీన్ కార్డ్ అప్లికేషన్ చేసేసారని స్టార్ట్ అయింది వార్త. ఇక్కడ ఒకటండి, EB5 చేసినా ఇంకోటి చేసినా గానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద నోరు పారేసుకున్నారో, ఎవరైతే మా నాయకుడు కుటుంబాన్ని, మా నాయకుడిని వ్యక్తిత్వ హననం చేశారో, ఇతనితో పాటు ఒక గుట్కా అతను కూడా ఉంటాడండి. ఇద్దరిని వీళ్ళతో పాటు మరి చాలా మంది నాయకులు మీరు సోషల్ మీడియాలో చూడండి. మరి సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ మా మీద నోళ్లు పారేసుకున్నారండి. ఎట్ట వదిలిపెడతారు? న్యాయం ఎవరికైనా ఒకటే కదా. మీరు ఏదో అంటారు కదా, ఒక అట్టు ఇస్తే మేము 2 అట్లు ఇస్తామని చెప్పి, అట్లానే ఉంది ఇక్కడ వ్యవహారం. కానీ ఇక్కడ పరిస్థితులు చూడండి. మేము ఎప్పుడు కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ సంయమనం పాటించింది. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేసినప్పుడు గానీ, మా మీద అటాక్ చేసినప్పుడు గానీ, మా కార్యకర్తల మీద అటాక్ చేసినప్పుడు గానీ మేము చాలా మటుకి సమన్వయం కోల్పోలా. మేము ప్రతిసారి కూడా ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్లామండి. డీజీపీ దృష్టికి తీసుకెళ్లాం, అప్పుడు ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. కానీ మాకు న్యాయం జరిగిందంటే న్యాయం జరగల, అన్యాయమే. కానీ ఇక్కడ మా కార్యకర్తలు గొప్పవాళ్ళండి. వాళ్ళు ఎక్కడ కూడా ఎలక్షన్ మొదలు చూడండి, వాళ్ళు మా మీద అటాకులు చేస్తూ కవింపు చర్యలకు ఉన్నా గానీ మా వాళ్ళు సంయమనం పాటించారు. ఎందుకంటే మేము అధికారంలో రాబోతున్నాం. ఇప్పుడు దాకా మేము ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఈ 5 ఏళ్లు నెట్టుకుంటా వచ్చారు. అదేవిధంగా మా అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలను మమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వచ్చారండి. కాబట్టే ఈ ఎలక్షన్స్ లో మేము కాదు సాహెబ్ గారు, మీరు ఓట్ల టర్న్అవుట్ పర్సెంటేజ్ లెక్క చెప్పారు ఇప్పటిదాకా. ఇట్లా అండి, ఇట్లా ఇంత పర్సెంటేజ్. ఇది వాళ్ళు కూడా ఒక లెక్క చెప్పేస్తున్నారు కదా. మేల్ ఓటర్స్ ఎంతమంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది, థర్డ్ జెండర్, ఇలా టర్న్అవుట్. అందులో మీకు మేల్ ఇంత బండి, మాకు ఏదో ఈవీఎంలు చూసినట్టే చెబుతున్నారు లేండి. ఆ లెక్క అంతా, ఇదెంత. సో డిఫరెన్స్ వచ్చేసి
15 లక్షలు వచ్చింది, ఆ పాజిటివ్ ఓట్ అంతా మాకే, అది కదా లెక్క చెప్తున్నారు వాళ్ళు. విజయ్ చంద్రిక గారు ఎప్పుడైనా కానీ ఇందాక పుల్లారావు గారు చెప్పుకుంటూ వచ్చారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు పోలింగ్ శాతం పెరిగింది. దీంతో పాటు ఈ ప్రభుత్వం యువకులను తీసుకోండి, మరి జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారు. ఎవరైనా యువకులు మరి వైకాపా పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మెడల్లో సంచులు వేసుకుని ఇళ్లమ్మడి తిరిగారండి. మీకు తెలిసే ఉంటుంది, ఇంటింటికి ప్రచారం చేసేటప్పుడు. మా జాబ్ క్యాలెండర్ ఏమైందంటే, అవునాయా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, నువ్వు ఉప్పు చేపలు అమ్ముకోమంటే డిగ్రీ చదివిన కుర్రవాడు ఉప్పు చేపలు అమ్ముకుంటాడా? అక్కడే వాళ్ళకి వాళ్ళ అహం దెబ్బతిందండి వాస్తవంగా. అరే గత ప్రభుత్వంలో ఏమన్నా అడిగితే మేము మెగా డిఎస్సి పెడతాము, లేదు కియా లాంటి పరిశ్రమలు తీసుకొస్తాము, లేదు మీకు శ్రీ సిటీ లాంటి కార్పొరేట్ సిటీలు తీసుకొస్తాము, అదేవిధంగా ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసి అక్కడ సాఫ్ట్వేర్ పరంగా అభివృద్ధి చేస్తామనేవాళ్ళు. మరి ఏంది జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చారు, ఓపెన్ గా మాట్లాడుకున్నటువంటి అంశాలే. మరి అతను పరిపాలన చేత కావట్లేదు ఏందండి? ఒక సామెత కూడా చాలా ప్రచారం జరిగిందండి, నపుంసకుడికి రంభని చేస్తే ఏమైందో అదే విధంగా అయింది, మళ్ళీ అదే నపుంసకుడికి మళ్ళీ పట్టం ఎందుకు కడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పి మరి సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. ఇది వాస్తవమే కదా? ఎవరైనా కానీ ఆలోచన విధానం అదే ఉండిద్ది. ఇక్కడ మహిళలు చూడండి, మరి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 8 సార్లు దీంతో పాటు రవాణా ఛార్జీలు పెంచారు. సామాన్యులు నిత్యావసర వస్తువులు చూడండి, మరి ఆకాశాన్నంటిని ధరలు, ఇక్కడ కూరగాయలు కొనలేనటువంటి పరిస్థితి. దీంతో పాటు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు బీజేపీ కూటమితో కలిసి ఉన్నప్పుడు మరి మహిళల ఆత్మగౌరవం అనే నినాదంతో మరుగుదొడ్లు తీసుకొచ్చారండి. దాదాపు 3 కోట్ల మరుగుదొడ్లు తీసుకొచ్చారు అక్కడి నుంచి ప్రత్యేకంగా. వాటి మీద కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పన్నేశారు కదండి. మీరు చెప్పేటువంటి ఈ అంశాలన్నీ చూడండి. అదే విధంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు గత ప్రభుత్వాలు, ఏది ఇందరమ్మ గారి దగ్గర నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి దాకా ఎన్నో మరి అప్పుడు గృహాలు కట్టించారు. వాటి మీద కూడా ఓటీటీ అని 10 నుంచి 15 వేలు వసూలు చేశారు కదండి. ఏ విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారండి? దీంతో పాటు మరి మైనార్టీలకు సంబంధించినటువంటి టిడ్కో ఇళ్ళు, వాళ్ళ కేటాయించిన ఇల్లు కూడా ఇలేదు కదా. ఇవన్నీ మైనార్టీలు కూడా, క్రిస్టియన్ మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు గ్రహించారు, గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకున్నారండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛ సమానత్వం లేనప్పుడు వాళ్ళని ఏ విధంగా ఆదరిస్తారండి? ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే మీరు చెప్పే లెక్క మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పే లెక్క వాళ్ళు చెప్తున్నారు. ఈ హింస ఏంటి అసలు? ఇప్పుడు ఒక సిట్ దర్యాప్తు చాలా వేగవంతంగా బ్రిజ్లాల్ నేతృత్వంలో జరుగుతోంది కాబట్టి పుల్లారావు గారితో విశ్లేషణ తీసుకుందాం. హౌస్ అరెస్ట్ లో ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకుంటున్నారు, మళ్ళీ రక్త చరిత్ర 2.0 మళ్ళీ రిపీట్ అవుతుందని పోలీసు వర్గాలకు ఇన్ఫర్మేషన్స్ వస్తుంది. కొన్ని మన ఇన్సిడెంట్స్ మాట్లాడుతున్నాం. సో పోలింగ్ తర్వాత హౌస్ అరెస్ట్ లో ఉన్న వైసీపీ లీడర్స్ తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, సరే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిన వాళ్ళు వస్తారా రారో ఇక అయిపోయింది జై హింద్ అని చెప్పే వార్తలు రావడం, లేదా ఉన్న బిజినెస్లు సర్దేసుకుంటున్నారు అన్న వార్తలు రావడం, సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే హింసాత్మక ఘటనలు, సిట్ దర్యాప్తు, ఈసీ సీరియస్, ఇవన్నీ మళ్ళీ ఇంకా అలర్ట్ గా ఉండండి, June 4 తర్వాత కూడా చాలా వైల్డ్ గా ఉంటాయి సిచ్యువేషన్స్ అని చెప్పడం, ఏమంటారు ఇవన్నీ చూస్తుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా June 4 తర్వాత వైల్డ్ గా ఉంటాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం నిద్రపోలేదు కదా. చాలా విశేషంగా ఆంధ్రప్రదేశ్ లో గొడవలు జరిగినాయి కదా. చాలా మనం మర్యాదకైనా చెప్పుకోవడం కాదు, చాలా హేట్ఫుల్ గా ఇన్సిడెంట్స్ 4-5 డేస్ జరిగింది. సో June 4 రిజల్ట్ బట్టి, అది మళ్ళీ చెప్తున్నా, రిజల్ట్ బట్టి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఒక వన్ వేగా ఉంటుందా, టైట్ గా ఉంటుందా, తప్పకుండా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఢిల్లీ నుంచి, అన్ని చోట్ల నుంచి ఎలక్షన్ కమిషన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. 15 రోజుల పాటు సెంట్రల్ ఫోర్సెస్, 20 రోజుల పాటు సెంట్రల్ ఫోర్సెస్ ఎలక్షన్ అవ్వక ఉండాలని. ఇది ప్రస్తుతం బెంగాల్ తప్ప ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. చాలా సీరియస్ గా ఉంటది అనుకుంటున్నా. అఫ్ కోర్స్ మీరు చెప్పింది ఒక్కోటి నాకు నవ్వు వస్తుంది. ఆయన ఎవరో నాకు తెలియదు, వేరే వల్లభనేని వంశీ ఆల్రెడీ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నదంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. అది కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి మరి ఏం చేస్తాడో మీరు అది కనుక్కుంటే బెటర్ ఏమో. వెంటనే ఎవరు కదా, అది పోస్ట్ అప్లై చేసుకున్నారో 5 ఏళ్ల కిందట అప్లై చేసుకున్నారో మీరు ఒకళ్ళు. ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇయర్స్ పడుతుంది. పరిస్థితి ముందే సంగ్రహించి ముందే చేసుకుని ఉంటే ఇప్పటికి ఇంప్రూవ్ అవుతుంది. సరే అవుతుందా లేదా తర్వాత అది కూడా ఒక ప్రాక్టికల్ మెసేజ్. నేను నా ఇంటికాడ ఉండను అని చెప్పుకోవడం కూడా అది సాహిబ్ గారు లాంటి కూడా ఆయన మెసేజ్ పంపిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను. సో ఇవన్నీ కొన్ని కామికల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎక్కడికి ఎవరు పారిపోలేరు. డబ్బులు తీసుకున్నారు, తొబ్బేశారు, ఇవన్నీ చేస్తే వచ్చే ప్రభుత్వం అనుకూలంగా లేకపోతే యాక్షన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు అంత అది వచ్చేది తప్పదు అనుకుంటున్నాను నేను. June 4
ఆంధ్రప్రదేశ్ కి చిన్న రాష్ట్రం అయిపోయాక తీవ్రమైన చాలా హైలీ ఇంటెలిజెన్స్ స్టేట్, ఇంత ఇంటెలిజెన్స్ ఇంత బ్రెయిన్ పవర్ ఎవరికి భారతదేశంలో లేదు. కానీ ఇంత విశేషమైన పాలిటిక్స్ మనకి అయిపోయిందంటే అది కూడా ఒక విచారమైన పరిస్థితి. హేట్ఫుల్ గా అయిపోయింది. లాంగ్వేజ్ మీరు అన్నారు కదా, లాంగ్వేజ్ విశేషంగా లాంగ్వేజ్ వార్ జరిగింది. సో అందువల్ల తప్పకుండా గెలిచాక గెలుపు మీద ఆధారపడి చాలా వెంచ్ఫుల్ యాక్షన్ ఉంటాయని నేను భావిస్తాను. అది మనకు కాదు అంటే చాలా ఆశ్చర్యపోయి చాలా ఆనందపడతాను. అది చెప్పేది ఇందాక వంశీ గారు గాదయ్య గారు చెప్పింది పొలిటికల్ గా పార్టీ తరఫున చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. కానీ అలాంటి వచ్చేసి ఇంకా కౌంటింగ్ అవ్వక ముందే నేను చెప్పలేను కదా, ప్రిడిక్షన్ చెప్పలేను. ప్రిడిక్షన్ అనట్లేదు మీరు. ఇప్పుడు చాలా దేశంలో ఇన్ని రాష్ట్రాల ఎన్నికలు, దేశంలో అనేకసారి సార్వత్రిక ఎన్నికలు, ఏపీ ఎన్నికలు, ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు, విభజిత ఇన్ని చూసినప్పుడు మూడ్ ఆఫ్ పీపుల్, పల్స్ ఆఫ్ పీపుల్. కరెక్ట్. నేను ఒక్క పాయింట్ చెప్తాను, మీరు 1 minute పేషెంట్ గా వినాలి, తర్వాత క్రిటిసైజ్. ఇప్పుడు ఈ రాష్ట్రం తెలంగాణ, కర్ణాటక గ్యారంటీలు రాష్ట్రం అంటారు. మేము ఇది ఇచ్చాం కదా మీకు, మాకు ఓటేస్తారా? మీకెంత ఇచ్చాం కదా, మాకు మళ్ళీ ఓటేస్తారా? ఏరా ఏంటి ఆ ప్రశ్న ముందరకు వస్తుంది. వెల్ఫేర్ ఇచ్చాం కదా, మాకు ఓటేరా? తెలంగాణలో కూడా అంతే కదా, గ్యారంటీల మీదే ఆధారపడుతున్నారు కదా, కర్ణాటక కూడా. సో నేను కన్నా మాట ఏంటంటే ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ ఆంధ్రప్రదేశ్. ఇది చేస్తారా? ఇది ఎలా చేస్తారు? ప్రజలు ఏ రకంగా పోతారు? గ్యారంటీలకు పోతారా, పరిపాలనకు పోతారా? అది నేను చెప్పిన పాయింట్ ఇందాక. అది ఇదొక ఎక్స్పెరిమెంట్ కదా. తెలంగాణ కూడా అంతే కదా, అక్కడ రేవంత్ రెడ్డి గారు మేము ఇది ఇచ్చాం, ఫ్రీ బస్ ఇచ్చాం, మాకు ఓటేస్తారా? ఏరా. కర్ణాటకలో కూడా అంతే కదా. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది ఒక ఎక్స్పెరిమెంట్, మనకు తెలిసిపోతుంది. ప్రజలు సరే ఇచ్చారు, ఇది మా సొమ్ము, నువ్వు లెక్కలేదు అంటారు, లేకపోతే ఓ బాగా ఇచ్చావు మళ్ళీ ఇంకా తింటాం అంటారు. అది నేను చెప్పిన మాట. అది ఆ ఎక్స్పెరిమెంట్ ఈ ఎలక్షన్ లో తెలిసిపోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ఉపయోగం ఉన్నదా లేదా అది నేను ఎదురు చూసి దాని మీద నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాను. గాదించేశ్వర గారు, ఒకటి మీ ప్రాంతంలో కూడా ఈ ఘటనలు, సిట్ దర్యాప్తు కొంత నిష్పక్షపాతంగా మళ్ళీ జరుగుతుందా లేదా ఇవంతా ఒక చర్చ. 3 అంచెల భద్రత ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ మీద కూడా ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతోంది. స్ట్రాంగ్ రూమ్స్ స్ట్రాంగేనా అని. ఎందుకంటే జరుగుతున్న ఇన్సిడెంట్స్ వేరేగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న మీ పరిధిలో, మీ ఏరియాలో ఉన్నప్పుడు ధూళిపాల్ నరేంద్ర గారితో వాళ్ళకి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఇష్యూ కానీ, లేకపోతే విజయనగరంలో ఇష్యూ కానీ చూసాం కదా. నిన్న మొన్న వీడియో ఎంత వైరల్ అయింది, ఈవీఎంలు అసలు సేఫేనా అని. అవునవును, అదే 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 దౌర్భాగ్యం. నేను అనేది అదే మేము చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇంకా కూడా ఈ అధికారుల్లో మార్పు రావట్లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. అసలు వ్యవస్థలు నాశనం చేశారు. ఏ వ్యవస్థ సక్రమంగా లేదు చేసామనుకుంటున్నాం. కానీ అసలు ఒకసారి చూస్తే ఎలక్షన్ కమిషన్నే నేను తప్పుపడతాను. ఎందుకంటే మొన్న చూసారో లేదో మీరు, ఎంత డిలే అండి ఓటింగ్ ప్రాసెస్, ఎంత డిలే అనుకున్నారు. కొన్నిసార్లు 10 గంటల దాకా ఉండాల్సి వచ్చింది. ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంత డిలే ఎందుకు అవుతుంది? ఇవన్నీ కూడా వాళ్ళు సెట్ చేయట్లా. ఇవాళ స్ట్రాంగ్ రూములకు వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ రూముల బాధ్యత మీది. స్ట్రాంగ్ రూముల బాధ్యతని ఎందుకని మీరు నిర్వర్తించలేకపోతున్నారు? మీకు మెనలేరా? మొత్తం కంట్రోల్ అంతా మీ చేతిలో ఉంది కదా. మీ చేతిలో కంట్రోల్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆఫీసర్లు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? మీరు సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి 4 ముక్కలు చెప్పాం కానీ దాని ప్రకారం మీరు చర్యలు తీసుకున్నారు అనేది వాళ్ళ అపవాదు కూడా వచ్చింది. వాళ్ళ సిఎస్ ఎవరి పేర్లైతే రాసిచ్చారో వాళ్ళ మీదే యాక్షన్ తీసుకున్నారు ఏపీలో అని చెప్తున్నారు. ఎందుకు వచ్చిందంతా? ముఖేష్ కుమార్ మీనా గారు ఎప్పటి నుంచో ఉన్నాయని ఇక్కడ, ముఖేష్ కుమార్ గారు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాయని, కొత్తగా వచ్చినాయని ఏం కాదు. ఆయనకు రాష్ట్రం గురించి అంది తెలియంది కాదు. కానీ మరి ఎందుకు తప్పులు జరుగుతుంది? ఇంకా తప్పుల మీద తప్పులు అధికారులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు విజయనగరంలో ఎవరికి తెలియకుండా తహసీల్దార్ ఎట్లా చేస్తాడండి? రాత్రి కూడా చూసాను, ఏదో వీడియో పెట్టారు. మరి అది కరెక్టా కాదా కానీ భీమవరంలో ఏ బాక్స్ ఏదో కార్లో ఉన్నాయంట. అవును. అంటే అసలు మీరు ఇంకా కూడా అధికారులు ఇంకా తప్పుల మీద తప్పులు ఇంకా ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అసలు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ గొడవలు ఉండవు, ఈ రాజకీయ నాయకులు దౌర్భాగ్యం ఉండదు. ఇప్పుడు మీరు కనుక వాళ్ళ మాట కూడా మీరు సక్రమంగా పనిచేస్తే ఈ రాజకీయ నాయకులు ఎక్కడొస్తారండి? రౌడీ అనేవాడు పోలీసు కనుక సక్రమంగా పనిచేస్తే ఒక టౌన్ లో రౌడీ అనేవాడు ఉండగలుగుతాడా? ఇవన్నీ వీళ్ళ వల్ల కదా. ఇవన్నీ కూడా మొన్న పల్నాడులో జరిగిందంటే పోలీసుల వల్ల కదా. ఇవాళ ఎక్కడ సిగ్గుండాలి కదా మీకు. ఐపీఎస్ల దగ్గర నుంచి కింద డిఎస్పీ స్థాయి అధికారుల వరకు సస్పెండ్ అయ్యారు అంటే, సస్పెండ్ ఎందుకు? మీరు ఒకరికి కొమ్ము కాదు సస్పెండ్ అయ్యారంటే నిజంగా మీకు ఇంట్లో అన్నం తినబుద్ధి వస్తా మీకు? అందుకని నేను అనేది అసలు ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే ఈ ప్రజాస్వామ్యంలో. అందుకని నేను అందాక కూడా సెలవులకి ఎందుకు వెళ్ళాలని. ఇవాళ మీరు ఇంకా కూడా
ఏమంటాము? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా మీరు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరే, ఆపద్ధర్మ క్యాబినెట్ లో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి ఫైర్ బ్రాండ్లు అందరూ కూడా ఆపద్ధర్మ క్యాబినెట్ లో మంత్రులు. ఇవాళ రాష్ట్రంలో హింస జరుగుతుంటే మీరందరూ ప్రజల్లోకి వచ్చి ఆ హింసను నివారించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా మీకు? అన్నప్పుడు అందులో ఉండేదంతా ఏసీబీ వాళ్లే కదా. ఏసీబీ వాళ్ళంటే మళ్ళీ పాత డీజీపీ కసిరెడ్డికి సంబంధించి రిపోర్ట్ చేసే వాళ్లే కదా. అప్పుడు మళ్ళీ రకరకాల సందేహాలు ఎస్ఎస్ని అంటుంది అదేనండి. వస్తాయి కదా, అవన్నీ నివృత్తి చేయాలంటే మీరు ప్రజల్లో ఉండాలి కదా అంటున్నా. మీరేదో మేము కష్టపడ్డాము, ఊటీ వెళ్ళిపోతాము, అమెరికా వెళ్ళిపోతాము అంటే కుదురుతుంది. మీరు ఇంకా రేపు జూన్ 4 అంటే జూన్ 3 వరకు కూడా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కదా. మీరు రాష్ట్రం ఒక పక్కన హింసతో సెలరేగిపోతుంటే మీరు అందరూ ఇక్కడ జనాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మీరు ఏ పార్టీ రాజకీయ నాయకులు? మీది ఎట్లా రాజకీయ పార్టీ? అది నేను అనేది. మీరు నిజంగా రాజకీయ నాయకులు ప్రజలు ఉండాలి కదా. మీకు గెలుపోవడంతో సంబంధం లేదు. ఒకసారి గెలిపించారు మేము, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీకు ఇంకా జూన్ 3 వరకు కూడా మీకు అధికారం ఉంది. మీకు ఉన్నప్పుడు మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ హింస జరిగింది, మీ ఎమ్మెల్యేలు కొన్నిసార్లు కొడుతున్నారు, ప్రజలు తన్నుకుని తెస్తున్నారు. మీరు ప్రజల్లోకి వచ్చి సరిచేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటే ఒకడు ఊటీ, ఒకడు అమెరికా, ఒకడు లండన్, ఒకడు ఇంకోసాటికి పోతే మీరు ఎట్లా రాజకీయ నాయకులు? అది నేను ప్రజలను గమనించమంటుంది. మళ్ళీ మేమేదో గెలుస్తాము అని చెప్తారు. ఎట్లా గెలుస్తారు మీరు? మీ మీద ప్రజలు ఏమో అమ్ముకుంటుంది. ఇందా పుల్లారావు గారు చెప్తే ఏమంటారు? ఏదో వెల్ఫేర్ ఇచ్చాం కదా, వెల్ఫేర్ కూడా క్రైటీరియా అవ్వచ్చేమో అంటారు. నేనేమంటా అంటే పుల్లారావు గారు ఎవరితో నేను విభేదించట్లా. కానీ ఈ వెల్ఫేర్ అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించింది కాదు కదా. అంతకు ముందు కూడా ఉంది కదా. అంతకు ముందు ఉంది. దాదాపు మన ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఎప్పుడో 1952 నుంచి మొదలైతే దాదాపు 70-80 నుంచి ఉన్నాయి కదా. 80 శతకం నుంచి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయే కదా. ఇవాళ కొత్తది కాదు కదా. ఇంతమంది చంద్రబాబు నాయుడు గారు కూడా విపరీతంగా పెట్టాడు. అయినా కానీ అదే అవుతుందని అమెరికా ఎన్ని వెళ్తుంటే కరెక్ట్ కాదంటే, ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీలోను వివిధ పార్టీల నుంచి కూడా వెళ్తున్నారు. ఏమి కలుబోయినా నోరుపోయిందా అని అడుగుతారు మళ్ళీ వాళ్ళందరూ. రారు అన్నది చర్చ. నేను అంటున్నది కదండి, వినండి చంద్రిక గారు వినండి. నేను చెప్పేది వినండి. ఒకసారి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారా, బీజేపీ వాళ్ళు వెళ్ళారా, జనసేన వెళ్ళిందా కాదు. ఇక్కడ అధికారం ఇంకా 3వ తారీఖు వరకు ఉంది వాళ్ళకి. ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఇంకా అధికారం ఉంది. వాళ్ళు కంట్రోల్ చేసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మేము వేరు, వాళ్ళు వేరు. మమ్మల్ని వాళ్ళని గట్టి కట్టదు. కానీ జనసేన నాయకుడు ఎప్పుడు మేము వెళ్ళా, జనసేన మేము చెప్తున్నాం, మేము ఎప్పుడు పారిపోలేదు. ఎక్కడ కూడా మాకు అధికారం ఉన్నా లేకపోతే 2014 నుంచి రాష్ట్రంలోనే ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి ఏదో ఎలక్షన్ లో గెలుస్తారో ఓడిపోతామని ఎప్పుడు సాహెబ్ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ప్రజల్లోనే ఉండాలి అంటున్నది. మీ కామెంట్ ఏంటి? ప్రజల కోసం మనం ఉంది. గాట్ ఇట్ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. విజయ్ చంద్ర గారు, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే పల్నాడు, అదే విధంగా తిరుపతి, నీకు తాడిపత్రి, అదే విధంగా మరి పెనమలూరు, ఈ అన్ని పరిస్థితులు చూస్తే ఏంటంటే మరి 4 రోజుల ముందల అక్కడ అధికారులు మార్చారు. కానీ పాత డీజీపీ ఎవరైతే కింది స్థాయి సిబ్బంది డిఎస్పీ స్థాయి నుంచి ఉన్నారో వాళ్ళే అక్కడ ఉన్నారండి. అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఎస్పీ మొత్తం సమీక్షిస్తామో, కలెక్టర్ మొత్తం సమీక్షిస్తామో చేయలేరు. నేను దానికి ఉదాహరణ ఏంటంటే తాడిపత్రిలో ఉన్నటువంటి చైతన్య అతను డిఎస్పీ ఏ విధంగా అరాచకం సృష్టించారండి. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని దీంతో పాటు మరి ఇవన్నీ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చర్యలు తీసుకోమని చెబుతున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ మీనా గారు వస్తున్న ఫెయిల్యూరేనండి. నేను ఎందుకంటానంటే ఒక ఓటర్ ని ఒక ఎమ్మెల్యే కొట్టినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ సిఫారసు చేస్తే ఆయన మీద తూతు మంత్రం కేసులు పెడతారు. నేను ఇంకోటి కూడా అంటానండి, ఇక్కడ చూడండి పలు సెక్షన్ల కింద వాళ్ళు ఏదో కేసులు పెట్టామంటున్నారు కదా. వాస్తవంగా సిట్ దర్యాప్తు వాళ్ళు వచ్చిన తర్వాత అసలు మీరు ఎందుకు 307 కేసులు పెట్టలేదని అడగటం, దాంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి కేసులు ఎందుకు ఇక్కడ ఉపయోగించలేదు, మీరు ఎందుకు అసలు తూతు మంత్రంగా చేశారని చెప్పి అక్కడ కింది స్థాయి అధికారులు అంటున్నారంటే ఒక విధంగా అర్థం చేసుకోండి. అంటే రాయబడినప్పుడు అందరికి 307 లే, ఇప్పుడు ఏం 307 లేదు. ఇప్పుడు గతంలో మనం చూసాం మాయారెడ్డి లాగా ఇది మాయా రాయి. ఆ రాయి మరి పవర్ఫుల్ రాయి కదా, అందుకని అది కొట్టుకుంటూ వెళ్ళింది కాబట్టి దాని మీద చాలా సెక్షన్లు పెట్టారు. నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో చేయకూడని పనులు అంటే ఇప్పుడు పెట్రోల్ బాంబులు, బీర్ సీసాలు, రాళ్ల బస్తాలు వీటికి 307 లా వర్తించవా? అదే కానండి, నేను పల్నాడు ప్రాంతంలో చూడండి పిన్నెల్లి సోదరులు మరి పెట్రోల్ బాంబులు, గడ్డలు, దాంతో పాటు నాటు బాంబులు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సిఐ అధికారులు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటే ఖచ్చితంగా మేము ఏదైతే ఊహించో అదే జరిగిందండి. మేము కూడా ఏమంటాం అంటే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది అధికారులు గుండె మీద చేసుకొని చెప్పమండి, ఎందుకు వైకాపా పార్టీ వాళ్ళకి అంటగాగుతున్నారు? ఫస్ట్ నుంచి మేము అదే చెబుతున్నాం, ప్రజాస్వామ్యంలో మీరు అందరూ సమదృష్టితో చూడాలని చెప్పి. వాళ్ళు అంటగాగితే కాగారు, పందాలైతే 1-4, 1-5 అని మీకు అలయన్స్ మీద పందాలు కాస్తున్నప్పుడు అది పల్స్ ఆఫ్ ఏపీ, పల్స్ ఆఫ్ ప్రజలని చెప్పుకోవచ్చేమో. ఖచ్చితంగా కాయ రాజకాయలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కానీ ఒకటండి, ఈ ఎలక్షన్ జరిగిన తీరు చూస్తే గతంలో ఎన్నడూ జరిగినటువంటి హిస్టరీ, మీరు 1983 నుంచి జరిగినటువంటి ఈ పోలింగ్ సెషన్ చూస్తే అండి, ఈసారి ఎవరైతే యువకులు మహిళలు వీళ్ళు పెద్ద ఎత్తున ఓట్లు వేశారంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు వేశారండి. ఎక్కడ కూడా వాళ్ళు బెదిరిపోవాలి. దీంతో పాటు మరి ముసలి వాళ్ళు కూడా బయటకు వచ్చి పెద్ద స్థాయిలో ఓట్లు వేశారు. మరి అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు కూడా మీరు చూశారు, గతం కంటే మెరుగ్గా వాళ్ళు కూడా వేశారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది ఖచ్చితంగా. అందుకనే వీళ్ళు భయపడిపోయి బాబు గన్మెన్లు కూడా మాకొద్దు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి కొంతమంది విదేశాలు, కొంతమంది పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఎక్కడున్నా కానీ చట్టాలు ఉంటాయి, ఆ చట్టాల ద్వారా తీసుకొస్తాం. ఎవరైతే జోష్ లో ఉన్నారంటారు, అది ఎండ్ ఆఫ్ ద పాయింట్. థ్యాంక్ యూ.